హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ స్టోరీ క్రియేటర్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారండి. శ్రీధర్ గారి అన్ని స్టోరీస్ కి కాపీరైట్స్ వర్తిస్తాయి. ఆయన పర్మిషన్ లేకుండా యూట్యూబ్ లోనే కాదు, మరే ఇతర సోషల్ మీడియా నెట్వర్క్ లో కూడా ఆయన స్టోరీస్ ని అప్లోడ్ చేయడానికి వీల్లేదు. దయచేసి అలా చేయకండి ఫ్రెండ్స్. అలా చేస్తే లీగల్ గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. అలానే ఈ స్టోరీస్ చదువుతున్న వాళ్ళైనా వింటున్న వాళ్ళైనా మీరు మరే ఛానల్లోనైనా శ్రీధర్ గారి స్టోరీస్ ని చూసినట్లయితే వెంటనే నాకు కామెంట్ బాక్స్ లో మెసేజ్ చేయండి. ఇది పూర్తిగా రైటర్ శ్రీధర్ గారి ఛానల్ అండి. కేవలం ఆయన స్టోరీస్ మాత్రమే ఇందులో ఉంటాయి. కానీ కొంతమంది పేర్లు మార్చి వేరే ఛానల్స్ లో ఆయన స్టోరీస్ ని అప్లోడ్ చేస్తున్నారు. మీరు అలా చూసినట్లయితే నాకు మెసేజ్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి మనోభిరాముడు 202వ భాగం. వీడెందుకు ఇలా బిహేవ్ చేస్తున్నాడు? ఆఖరికి నా మీద ఒట్టని చెప్పినా కూడా మాయ చేసి మాట దాటేశాడే కాని ఒక్క మాట కూడా చెప్పలేదు. అసలేమనుకోవాలి విని అనుకుంటూ ఫ్రస్ట్రేట్ అవుతూ సోఫా వెనక్కి వాలి కళ్ళు మూసుకుంది గాయత్రి. భుజం మీద ఆప్యాయంగా తగిలిన చేతి స్పర్శకి అప్పటి వరకు ఉన్న ఫ్రస్ట్రేషన్ మొత్తం చెదిరిపోగా నందు అంటూనే కళ్ళు తెరిచి వెనక్కి చూసింది. నవ్వుతూ స్టిక్ సాయంతో తన పక్కన కూర్చొని ఏంటంతలా ఆలోచిస్తున్నావు అని ముద్దగా పలికాడు ఆనంద భూపతి. అప్పటి వరకు ఉన్న నవ్వు కాస్త కోపంగా మారిపోగా అతని చేతిని సున్నితంగా పక్కకి తప్పించి ముఖం మార్చుకుని కూర్చుంది గాయత్రి. నవ్వుతూ ఇన్నేళ్ల తర్వాత కూడా అలిగితే ముఖం ముడుచుకునే అలవాటు పోలేదా నీకు అన్నాడు కోపంగా. ఏంటి నాది అలకా? మరి పెద్ద కొడుకుతో కలిసి నువ్వు చేస్తున్నదేంటి? నేనేం చేశాను గాయత్రి? అబద్ధాలు చెప్పకు నందు. వాడు నా దగ్గర ఏదో దాస్తున్నాడు. అదేంటో చెప్పట్లేదు. ఖచ్చితంగా నీకూడా తెలిసే ఉంటుంది అని తన భుజం మీద తలవాల్చి ఎందుకు నాకెవరూ ఏమీ చెప్పట్లేదు అని గాయత్రి బాధపడుతుంటే ఒకరోజు అభిరామ్ తన దగ్గరకొచ్చింది గుర్తు చేసుకున్నాడు ఆనంద భూపతి. డాడీ, నీతో కొంచెం మాట్లాడాలి అంటే. ఏంటి నాన్నా? 20 ఏళ్ల క్రితం ఏం జరిగింది? కేవలం నీకు మాత్రమే తెలిసిన నిజమేంటో నాకు తెలియాలి అని సీరియస్ టోన్తో అడిగాడు అభిరామ్ కన్నీళ్లతో. మీ అమ్మా నాన్న అక్కడికి ఎందుకు వెళ్లారో నాకేమాత్రం తెలీదు నాన్నా. కానీ నేను వెళ్లేసరికి అధికారం కోసం మీ తాతగారిని కూడా వాళ్లే చంపేశారని, మీ నాన్నని కూడా చంపాలని చూస్తున్నారని తెలిసింది. నా సాయశక్తులా నా వాళ్ళని కాపాడుకోవాలనుకున్నాను. కానీ నా వల్ల కాలేదు. ఆ రోజు ఎలాంటి పరిస్థితుల్లో రాఘవ చంపబడ్డాడో చెప్పి రక్తపు మడుగులో ఉన్న మీ నాన్నని ఈ చేతులతో ఎత్తుకొని నేను మీ అమ్మ తీసుకెళ్తుంటే ఎవరో వెనుక నుండి దొంగ దెబ్బ తీశారు. ఆ తర్వాత ఏం జరిగిందో నాకు తెలీదు. కాని మీ అమ్మ ఏ తప్పు చేయలేదు. ఆ రాజేంద్ర మీ నాన్నని చంపి మీ అమ్మ చంపినట్టుగా చిత్రీకరించాడు. మా వదిన దేవత. చూద్దామన్నా ఏ రోజు గొడవ పడేవాళ్లు కాదు మీ అమ్మా నాన్న. అంత అన్యోన్యంగా ఉండేవాళ్లు. ఊరందరికీ ఈ విషయం చెప్పి మీ అమ్మ మీద పడిన నిందని చెరిపేస్తాను అని ఆనంద భూపతి అనుకుంటుంటే అణువణువు కసితో రగులుతుంటే పైకి మాత్రం నవ్వి ఆ పని చేయాల్సింది నువ్వు కాదు డాడీ, నువ్వు రెస్ట్ తీసుకో. ఇదంతా నాకు చెప్పినట్టు ఎవరికీ చెప్పకు అన్నాడు అభిరామ్. అభిరామ్ ఆ రోజు మాట్లాడింది గుర్తురాగానే చెప్పు, నువ్వు వాడు కలిసి నా దగ్గర ఏం దాస్తున్నారు అని గాయత్రి అడుగుతుంటే నవ్వి పిచ్చిదానా, వాణ్ణి నువ్వు అనుమానిస్తే నీ పెంపకాన్ని నువ్వే అనుమానించినట్టు. వాడు కూడా ఇదే మానంట అన్నాడు నందు కదా. మన పిల్లల్ని మనమే నమ్మకపోతే ఎలా చెప్పు? నాకు నా పెద్ద కొడుకు మీద పూర్తి నమ్మకముంది. మరి నీకు లేదా? ఉక్రోషంగా. ఎందుకు లేదు? వాణ్ణి పెంచింది నేను. నా కొడుకు గురించి నాకు తెలీదా? వాడెప్పుడు తప్పు చేయడు. అలానే అనుకో. పెద్దబాబు ఉండగా తన వాళ్ళకేమీ కానివ్వడు అని ఆనంద భూపతి అంటుంటే అలాగే కానివ్వండి. తండ్రి కొడుకులు ఒక్కటై నన్ను నా చిన్న కొడుకుని దూరం పెట్టారుగా. ఇక వాడు చెప్పే వరకు వాడినొక్క మాట కూడా అడగను అంటూనే ఆనంద్ గుండెల్లో ఒదిగిపోయింది గాయత్రి. సోఫాలో కూర్చొని ఏదో బుక్ చదువుకుంటున్న యశుని చూసి ఇదేంటి ఎప్పుడూ లేంది బుక్ ముందేసుకుని కూర్చుంది అనుకుంటూ తన ముందు కూర్చొని హా యశు అనగానే తలపైకెత్తి చిన్న నవ్వు నవ్వి మళ్లీ చదువుకుంటుంది యశు. ఏంటి ఈరోజు కొత్తగా బుక్లో మునిగిపోయావు? చదవకపోతే ఎలా బావా? అసలే ఇన్ని రోజులు అనవసరమైన టాపిక్స్ గురించి టైం వేస్ట్ చేశాను కదా అంటుంటే తను దేని గురించి మాట్లాడుతుందో అర్థమై ఒక్క క్షణం సైలెంట్ అయినా హెడ్డాగ్గా ఉంది, కాఫీ తెస్తావా అని అడిగాడు రామ్. అయ్యో అలాగా అని
అటుగా వెళ్తున్న పని మనిషిని పిలిచి, బావకి తలనొప్పిగా ఉందంట, కాఫీ తెచ్చివు అని చెప్పి మళ్ళీ చదువుకోవడంలో పడింది యశు. తనేమైనా అడిగితే వెంటనే పరిగెత్తే యశు ఈరోజు తను కనీసం తన వైపు కూడా చూడకుండా ఉంటే ఏదోలా ఉంది రామ్కి. రామ్, యశు, భోజనానికి పదండి, మళ్ళీ ఏదో మీటింగ్ ఉందన్నారు కదా అంటూ అనగంతో అందరూ మాట్లాడుతూ భోంచేస్తున్నారు. రామ్ మాటలకి మనసులో నా మాటలకి ఫీల్ అయిందా అనుకుంటూ ప్లేట్లో మెతుకులు లెక్క పెడుతున్నాడు రామ్. అప్పుడే యశు తన తల పైకెత్తడంతో తలపాటుగా తల దించేశాడు రామ్. ఇంకా ఎన్ని రోజులిలా నాతో మాట్లాడకుండా ఉంటావు అని అభిరామ్ మెల్లిగా మనుని అడుగుతుంటే, నేను చెప్పింది చేసే వరకు అంటూ అభిరామ్తో అంటి ముట్టనట్టు మాట్లాడుతుంది మను. ఈ పిల్లకి కోపం కూడా వస్తుందా, దీన్నెలా లైన్లోకి తెచ్చుకోవాలో ఏంటో అనుకుంటూ తనని చూస్తూ పళ్ళు నూరాడు అభిరామ్. నువ్వెంత ట్రై చేసినా ఈసారి నీ మాటల మాయలో పడను అంటూ ముఖం తిప్పుకుంది మను. బావా, నీతో ఒకటి చెప్పాలి అని సడన్గా యశు పిలవడంతో, ఏంటి యశు అంటూ మను వైపు నుండి చూపు తిప్పాడు అభిరామ్. ఏం లేదు బావా, ఇక్కడికి వచ్చి చాలా రోజులైంది కదా, బోర్ కొడుతుంది, నేనింకా మా ఇంటికి వెళ్ళిపోతాను అనగానే, అదేంటి ఉన్నట్టుండి ఊరెళ్తానంటున్నావు అని అడిగింది అరుంధతమ్మ. ఏం లేదమ్మమ్మ, చాలా బోర్ కొడుతుంది, అక్కడైతే ఫ్రెండ్స్ ఎంజాయ్మెంట్ ఉంటుంది కదా, అందుకే ఇక వెళ్ళిపోతాలే. అభి రామ్ వైపు చూస్తూ, ఇంకా 1 మంత్లో నీకు కాలేజ్ రీఓపెన్ అవుతుంది యశు. నాకు బెంగళూరులో కూడా చదవడం ఇష్టం లేదు బావా, నువ్వొకసారి మాట్లాడితే నాకు హైదరాబాద్లో కూడా సీట్ ఇస్తారు, నేనక్కడ కంటిన్యూ చేస్తాను. అదేంటమ్మా, ఇక్కడంతా బానే ఉందిగా, పైగా నువ్వు వచ్చాకే మా ఇంట్లో నవ్వులు వినిపిస్తున్నాయి, సడన్గా వెళ్ళిపోతానంటావేంటి అని అడిగింది గాయత్రి నవ్వుతూ. ఇప్పుడు కాకపోయినా తర్వాతైనా వెళ్ళిపోవాల్సిందే కదా అత్తయ్య, అక్కడ అమ్మా నాన్న కూడా ఒక్కడే ఉంటున్నారుగా, పైగా నా ఫ్రెండ్ సర్కిల్ అంతా అక్కడే ఉందిగా, సరదాగా ఉంటుంది, ఇక్కడ చాలా బోర్ అనిపిస్తుంది, ప్లీజ్ అత్తయ్య నేను వెళ్ళిపోతాను అని రిక్వెస్టింగ్గా అంటుంటే, సరే మీ ఇష్టం యశు, కానీ కొద్ది రోజులాగు, నేనే మీ ఇంట్లో డ్రాప్ చేసి వస్తాను అన్నాడు అభిరామ్. ఎందుకు బావా, నేను ఈరోజు నైట్కి వెళ్ళిపోతాను. చెప్తున్నానుగా యశు, ఎటు హాలిడేసే కదా, ఇంకో 10 days తర్వాత నేనే నిన్ను స్వయంగా ఇంట్లో డ్రాప్ చేస్తాను అని సీరియస్ టోన్తో చెప్పడంతో ఇంకేం మాట్లాడలేక సైలెంట్గా ఉండిపోయింది యశు. కానీ అక్కడ ఒక్క క్షణం కూడా ఉండలేక చేయి కడిగోసుకుని వెళ్ళిపోయాడు రామ్. విన్నారు కదా ఫ్రెండ్స్, స్టోరీ అయితే ఎంత బాగుందో కదా. మొత్తానికి అభిరామ్ ఆనంద భూపతిని కలిసి ఆ రోజు ఏం జరిగిందో తెలుసుకున్నాడు. తన తల్లి తండ్రిని చంపలేదని గట్టిగా నమ్మినవాడు కాస్త ఆనంద భూపతి మాటతో అది కాస్త నిజమైంది. మరి ఆ తర్వాత ఏం చేశాడు అనేది ఆనంద్కి కూడా తెలీదు. ఇప్పుడేమో యశు ఇంట్లో నుండి వెళ్ళిపోతానంటుంది. వెళ్ళిపోతానంటే రామ్ ఎందుకు అంత కోపంగా వెళ్ళిపోయాడో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. నాకు తెలిసి రామ్ మనసులో కూడా యశు ఉంది, కానీ తెలుసుకోలేకపోతున్నాడు. చూద్దాం ఏం జరుగుతుందో. స్టోరీ అయితే చాలా బాగుంది కదా ఫ్రెండ్స్. స్టోరీ నచ్చిన వాళ్ళు ఇమ్మీడియట్ గా మెంబర్షిప్ లో జాయిన్ అవ్వండి, నాకు కొంచెం హెల్ప్ చేసినట్లు అవుతారు. థ్యాంక్ యూ.